5 మంది బాగుపడితే రాష్ట్రం అంతా బాగుపడేట్టా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇతను ఒక విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇలాంటి వ్యక్తిని రాబోయే రోజుల్లో మనం భరించే పరిస్థితులు లేవు. అందుకే మీలో ఒక చైతన్యం తీసుకొచ్చి అర్థమైందా మీకు? అర్థమైంది రాజా అని అడుగుతున్నా. అర్థమైందా మీకు? జగన్ నీ పాలన ఇది. నేను అనుకున్నా ఇది చూస్తే పాపం ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా ఉందేమో అనుకున్నా. ఒరిజినల్ చాయిస్, ఒరిజినల్ చాయిస్. ఏం తమ్ముళ్ళు, ఇలాంటి చెత్త మనుషులు కోటేయాలా మనం? ఇలాంటి చీప్ లిక్కర్ కోటేయాలా? మీరు వేస్తారా? మీరు అంటే మీరంటే లెక్కలేంతనం అవునా కాదా? ఏం చేయాలైతే ఇలాంటి వాళ్ళని తగలబెట్టాలా? మిమ్మల్ని నాశనం చేసి మీ జీవితాలతో ఆడుకున్నవాడు ఎవ్వడు బాగుపడకూడదు. కడాన మద్యంలో నీచానికి పోయి డబ్బులు దోచుకున్న దుర్మార్గుల్ని ఏం చేయాలి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పాతి పెట్టాలి. తాపి మేస్తులు హుషారుగా ఉండాలి. మిమ్మల్ని కూడా నాశనం చేశాడు. మీరందరూ కూడా తాపీలు రెడీగా పెట్టుకొని వీళ్ళని పాతి పెట్టి కాంక్రీట్ వేసి శాశ్వతంగా బయట రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిది. ఏం తమ్ముళ్ళు, సిద్ధమా మీరు? ఇలాంటి తప్పుడు పనులు చేసి మేము సిద్ధమంట. నీ తప్పుడు సారా తాగడానికి మేము సిద్ధంగా లేము. మీ నాసిరకం తీసుకొని ఇలాంటి కల్తీ మందు తాగి మా జీవితాలు పోగొట్టుకుని మా ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తెంచేయడానికి మేము సిద్ధంగా లేము. కబద్దార్, జాగ్రత్తగా ఉండు. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తిని చిత్తుగా ఓడించడమే కాకుండా భవిష్యత్తులో గుణపాఠం చెప్పే బాధ్యత మాదే. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు ఇతన్ని చూసినప్పుడు 1, 2 కాదు, చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ, మనం చూస్తే తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు అభివృద్ధి జ్ఞాపకం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చూసినప్పుడు విధ్వంసం జ్ఞాపకం వస్తుంది. ఇక్కడంతా కూడా చాలా మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. 96లో ABCD కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.